వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కొలనుపాక సోమేశ్వర ఆలయ అభివృద్ధికి 5 కోట్లు మంజూరు. స్మార్ట్ టెంపుల్ గా తీర్చిదిద్దుతాం. మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. స్వనగిరి సమగ్ర అభివృద్ధికి 5 కోట్లు. బౌద్ధ కట్టడాల పరిరక్షణ పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన. గ్రామాలలో పడకేసిన పారిశుద్ధ్యం పట్టించుకొని అధికార గణం. సూపర్వైజర్లుగా నియమించబడిన వారు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ వి చంద్రశేఖర్ ఆదేశం. ఆర్డీఓ అధికారుల వేధింపులు ఆపాలి. ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయం వద్ద అధికారుల తీరుపై నిరసన తెలిపిన కాంక్రీట్ బిల్డర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. సూర్యాపేటలో ఏ లాయర్ మీదనైనా ఈగ వాలినా సహించే ప్రసక్తి లేదు. న్యాయవాదుల రక్షణ చట్టం చారిత్రాత్మకం. ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. కొలనుపాక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సూచన. సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన అమలుకు నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పణ. వెల్మజాల గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఉపాధి కూలీల ఉత్సాహం. నూతన సబ్ స్టేషన్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటున్న సర్పంచ్ గూడెప్పు కుమార్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన సోమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొలనుపాక సోమేశ్వర ఆలయం రాష్ట్రంలోని అత్యంత ప్రాచీన విశిష్టమైన దేవాలయాల్లో ఒకటని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోనే చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన సోమేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఆలయ పరిసరాలన్నీ పరిశీలించిన అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొలనుపాక సోమేశ్వర ఆలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీన విశిష్టమైన దేవాలయాల్లో ఒకటన్నారు. విస్తారమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం గొప్ప చరిత్రను కలిగి ఉందని పేర్కొన్నారు. 18 కులాలకు చెందిన 18 మఠాలు కలిగిన ప్రాంతంగా కొలనుపాకకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుండగా ప్రతి సోమవారం సుమారు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయానికి తగిన స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సోమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి 4 నుంచి 5 రోజుల్లో సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు. తొలి దశలో తన శాఖ ద్వారా 5 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొలనుపాక సోమేశ్వర ఆలయాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్మార్ట్ టెంపుల్గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లయ్య, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్, అధికారులు, ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాత దొరికి దాన్ని గుడి అభివృద్ధి చేస్తాను కాబట్టి అది ఆర్కియాలజీ లో ఉంది కాబట్టి మీరు వాళ్ళతో ఒక్క మాట మాట్లాడి ఆ దాతకు పర్మిషన్ ఇస్తే ఆ గుడిని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటాం. మన ప్రజా ప్రభుత్వం ద్వారా ఇక్కడ దీనికి మీ డిపార్ట్మెంట్ ద్వారా నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో
కోటి లింగాలంటే ఎక్కడ కాదు, ఇక్కడ మన సోమేశ్వరం టెంపుల్ ఉంటది. కాబట్టి ఈ గ్రామం, ఈ ఆలయం జరుగుతున్నటువంటి 208 గ్రామాలు అన్నిటికంటే పెద్ద గ్రామం. 9,000 జనాభా, 7,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామం. రాష్ట్రం మొత్తం కూడా ఈ సోమేశ్వర టెంపుల్ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కాబట్టి ఇక్కడ స్థానికులు చెప్పినట్టుగా ఆ భక్తులకు వసతులు కానీ వచ్చే వాళ్లకు అకామిడేషన్ లేకుండా పోయింది. దయచేసి మీరు పెద్దలు గతంలో ఎండోమెంట్ ద్వారా ఎన్నో గుళ్ళను అభివృద్ధి చేశారు. గతంలో యాది లక్ష్మణస్వామి టెంపుల్ అభివృద్ధి కావడం కూడా ఎండోమెంట్ మంత్రిగా, అప్పుడు నేను సర్పంచ్ గా అడిగినప్పుడే నిధులు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ తమ్ముడిగా ఇక్కడ ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ టెంపుల్ అభివృద్ధి చేస్తే మన ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆ స్వామివారి ఆశీర్వాదం ఉంటది. తప్పకుండా మీ నిధులు మంజూరు చేస్తారని చెప్పి మా ఆలయ ప్రజల తరఫున, ముఖ్యంగా కొలయం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు చిన్న పని, ఒక్క పెన్నుతో రాస్తే మీ డిపార్ట్మెంట్ లో నిధులు ఉన్నాయి కాబట్టి ఈ 2 గుండ్లకు ఇస్తారని చెప్పి మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా 2 చేతుల నుంచి మీకు నమస్కారం. కళ్ళకు కనపడతావు, కనపడతావు గొప్ప దేవాలయం. ఇంత పెద్ద వైశాల్యంలో ఇంత గొప్ప దేవాలయం, దానికి తోడు ఇది 18 కులాలకు 18 వృత్తులకు సంబంధించిన పట్టాలు, దానికి తోడు ఒక నీటి ట్యాంక్ రిజర్వాయర్, ఇవన్నీ ఉన్నాయి. అది కూడా పెద్ద జనాభా. మరి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు 1,00,000 మంది దాకా వస్తారని వింటా ఉన్నాను. అట్లాగే ప్రతి సోమవారం 10,000 మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మా డైరెక్టరు ఆగ్రహం రావడం జరిగింది. ఈ 4-5 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి సమావేశాన్ని సెక్రటరియట్ ఛాంబర్ ఏర్పాటు చేసి టోటల్గా గౌరవ శాసనసభ్యుల్ని స్థానిక ఇక్కడ మాట్లాడేసి ఏమేం కావాలో చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడతారు. సో టోటల్గా బతుకమ్మ ఆడేదానికి, అట్లాగే ముఖ్యంగా దేవాలయం యొక్క పునర్నిర్మాణం ఏవైతే ఈ విప్పి పెట్టిందో వాటిని మళ్ళీ ఏనాడు నిర్మాణం జరిగిందో 100 సంవత్సరాల క్రితం అదే స్థాయిలో ఉండే విధంగా దీనికి టోటల్గా రూపకల్పన చేసి దాని డిజైన్స్, ఎస్టిమేట్స్, దాంతోపాటు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కనీస వసతి ఉండాలి. కనీస వసతి ఉండాలి తప్పనిసరిగా. అది వాష్రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అట్లాగే ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాల. అంటే ఒక స్మార్ట్ టెంపుల్గా నేను కూడా ఒక ఎన్ఆర్ఎన్ పంపిస్తా, ఒక స్మార్ట్ టెంపుల్గా తీర్చిదే విధంగా దీన్ని ఏర్పాటు చేయాలి. రెండవది, దీనికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి నా శాఖ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని బీల్యా నాయక్ తండా, మాదాపురం, రుస్తాపురం, రాంపురం, తిరుమలపురం గ్రామాల్లో మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పడే విధంగా మహిళా సంఘం భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు మహిళా సంఘాలు కీలకమని, వారి కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మండలంలోని బీల్యా నాయక్ తండా, మాదాపురం, రుస్తాపురం, రాంపురం, తిరుమలాపురం గ్రామాలలో మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పడే విధంగా మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. మహిళా ఆర్థికంగా, సామాజిక సాధికారతకు మహిళా సంఘాలు కీలకమని, వారు కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ముల్కలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంద్రమిళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని లబ్ధిదారులకు పట్టుబట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ యాట పొట్టేలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బి లైలయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. నిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళల సాధికారత, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. మహిళా సంఘాల భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత సంఘాల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని, గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, గ్రామస్తులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరే మీకు ఆట వస్తువులు ఈరోజు ఆలయ నియోజకంలోని తుర్కపల్లి మండలంలో వివిధ గ్రామాలలో మహిళలకు సంబంధించి వివో బిల్డింగ్లను ఇలా ఫౌండేషన్ వేయడం ప్రారంభించినాం. ఈ మహిళా బిల్డింగ్లు 90 రోజులనే పూర్తి చేస్తామని చెప్పి అన్ని గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారం. ఈ ప్రజాప్రభుత్వం రాగానే మహిళలకు పెద్దపీట వేసి ప్రభుత్వం వచ్చి 48 గంటల్లోనే ఉచిత బస్సుతో పాటు తెలంగాణలో 1 కోటి మంది మహిళలను 1 కోటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈ ప్రజాప్రభుత్వం ఏ పథకం చేపట్టినా మా అక్కా చెల్లెల పేరు మీద, మా తల్లుల పేరు మీద ప్రారంభిస్తాం. ఎందుకంటే మహిళ ఆర్థికంగా బలపడితే ఆ ఇల్లు అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ పథకం తెచ్చినా మహిళల పేరు మీదనే మా అక్కా చెల్లెల పేరు చేస్తాం. కాబట్టి ఈ ఆలయ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ మహిళా బిల్డింగ్, వివో బిల్డింగ్ను అతి త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తూ నిన్నే గౌరవ పంచాయతీరాజ్ శాఖ మార్చులు పెద్దక్క సీతక్క గారు రావడం, మహిళా సమాఖ్య బిల్డింగ్ కూడా 50 లక్షలతో కంప్లీట్ చేసుకొని నిన్న ఆలయంలో ప్రారంభించడం జరిగింది. అక్క కూడా ప్రతి గ్రామానికి ఎక్కువ నిధులు ఇచ్చి ముఖ్యంగా మహిళలను అన్ని విధాల ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఈ ప్రజాప్రభుత్వం మహిళల ఆత్మగౌరవం పెంచడంతో పాటు మహిళలకు పెద్దపీట వేసి అక్కడ మంత్రివర్గంలో కావచ్చు, ఇక్కడ నిధుల విషయం కావచ్చు, గ్రామాలలో కూడా ఎక్కువ మహిళలకే చేతే
డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇచ్చి ఇవాళ మహిళలను వంటింటి కుందేలు కాదు, బిజినెస్లో వ్యాపారంలో కూడా మహిళలు అగ్రగామి ఉండాలని తయారు చేస్తున్నాం. గతంలో ఆదాని అంబానీ ఆదాన్లకే సోలార్ ప్యానెల్ ఉండేది, పెట్రోల్ బంకులు ఉండేది, ఇలా సోలార్ ప్యానెల్ ఉండేది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ వచ్చిన తర్వాత మహిళలను ఆర్టీసీకి ఓనర్లు చేస్తున్నాం, పెట్రోల్ బంకులకు ఓనర్ చేస్తున్నాం. ఇలా ఎక్కడ బిజినెస్ ఉంటే అక్కడ టీ కొట్లు కూడా మహిళలకు ఇస్తున్నాం. అదేవిధంగా మహిళల ఆర్థికంగా అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలు గతంలో 5 లక్షలు ఇస్తే ఇలా 10 లక్షలు కూడా వడ్డీలో ఇచ్చి వాళ్ళు కట్టిన వడ్డీని కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది, మహిళల ఆత్మగౌరవం పెంచింది. కాబట్టి ఆలేరు నియోజకంలో మా అక్క చెల్లెల ఆశీర్వాదంతో ఇంకా ఆన్ అక్షరం మొదటి అక్షరం కాబట్టి అభివృద్ధిలో కూడా మా అక్క చెల్లెల మా తల్లుల ఆశీర్వాదంతో ఎక్కువ అభివృద్ధి చేస్తానని మాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు అదేవిధంగా ఎక్కువ ఇండ్లు కూడా తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అతి త్వరలో కూడా మళ్ళీ రేవంత్ అన్నను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ ప్రాంతాన్ని తీసుకొస్తా అని చెప్పి మాటిస్తూ మా అక్క జిల్లా రాష్ట్రం ఉన్నంతవరకు మీ బిడ్డగా మీ తమ్మినిగా ఎక్కువ పనిచేయడానికి నాకు మీరందరూ సపోర్ట్గా ఉండి నిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణలోని ప్రాచీన బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి గ్రామంలో పనిగిరి, గాజులబండ బౌద్ధ క్షేత్రాల్లో పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే మందుల సామెల్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణలోనే ప్రాచీన బౌద్ధ వారసత్వం సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో ఫణిగిరి, గాజులబండ బౌద్ధ క్షేత్రాలలో పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే మందుల సామెల్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ జైన్కో సిఎస్ఆర్ నిధులతో ఫణిగిరి బౌద్ధ కట్టడాల పరిరక్షణకు 1.60 కోట్లు, గాజులబండ కట్టడాలకు సంరక్షణకు 23 లక్షల నిధులు మంజూరు చేశారు. ముందుగా మంత్రి ఫణిగిరిలో పురావస్తు శాఖ వారి తవ్వకాలలో లభించిన బౌద్ధ కళాఖండాల అవశేషాలకు సంబంధించిన మ్యూజియంను సందర్శించి ఆసక్తిగా తిలకించారు. తదుపరి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఫణిగిరి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ వారసత్వ కేంద్రాలలో ఒకటని పేర్కొన్నారు. బౌద్ధుల యొక్క ధర్మం, శాంతి, అహింస, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిందని, బుద్ధుడు 29 సంవత్సరాల వయసులో రాజ్య సౌఖ్యాలు వదిలేసి దేశ సంచారం చేస్తూ ప్రజలకు జ్ఞానోపదేశాలు చేశారని, మన కోరికలను అదుపులో ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని, నేను నాది అనే వాటిని వదిలేసి మనం మనది అనుకున్నప్పుడు బాధలు ఉండవని, మన ఆలోచన విధానాలే మన కోరికలకు మూలమని బోధించిన బుద్ధుని బోధనలు మరవవద్దన్నారు. ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ ఇది బుద్ధుడు నడియాడిన పవిత్ర నేలని, దీనిని ఇంకా అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉందని, ప్రభుత్వం నుండి ఇంకా నిధులు మంజూరు చేసి మెయిన్ రోడ్ నుండి ఫణిగిరి గుట్ట వరకు డబుల్ రోడ్ మంజూరు చేయవలసిందిగా మంత్రిని కోరగా ఎమ్మెల్యే విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఫణిగిరి బౌద్ధ క్షేత్ర సమగ్ర అభివృద్ధికి 5 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ మాట్లాడుతూ ఫణిగిరి చరిత్ర ఎంతో గొప్పదని, అలాంటి చరిత్రను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, ఇలాంటి బౌద్ధ కట్టడాలు మన జిల్లాలలో ఉండటం మన జిల్లాకు గర్వకారణమని, భవిష్యత్తులో సూర్యాపేట జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు ఫణిగిరి క్షేత్రం దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు, డిప్యూటీ డైరెక్టర్లు పగడం నాగరాజు, నర్సింగ్ నాయక్, ఓఎస్డి రాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు నాగలక్ష్మి, మల్లు నాయక్, ఫణిగిరి, గాజులబండ గ్రామాల సర్పంచులు ఎర్ర స్వాతి, వంగూరు దామోదర్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆమె ఇప్పుడు నాగలక్ష్మి
మనకి ఇక్కడ ఎక్స్కవేషన్లో మనం కౌంట్ చేయడం జరిగింది సార్. సార్ మనకి ఫ్రాగ్మెంట్స్ అంటారు సార్, 9 ఫ్రాగ్మెంట్స్. सर ग्रुप फोटो सर फोटोग्राफ చేయాలి సార్ 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 అదేవిధంగా శ్రీ సేవిటి వెంకన్న గారు వ్యవసాయ కమిటీ చైర్మన్ వారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జరిగింది అయితే ఈ బౌద్ధ క్షేత్రాలన్నింటినీ కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు హైదరాబాద్ లోని అనేక మార్లు పీపీటీ ఇవ్వడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్ గురించి టీఎస్ లక్ష్యంతో గౌరవ మంత్రివర్య గారు ఆమోదించడం జరిగింది. దానిలోని ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఈ యొక్క పనిగిరి గ్రామంలోని 1,60,60,00,000 రూపాయలతో ఈ యొక్క త్రవ్వకాల్లో బయలుపడిన ఈ సత్యం 10 కోట్ల రూపాయల బౌద్ధ క్షేత్రాలైన నీలకొండపల్లి, పనిగిరి హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. అసలు మనం ఈ విషయాలు మాట్లాడే ముందు మొట్టమొదటిగా అసలు బుద్ధుడు ఎవరు? తక్షశిల అంతేనా? అంటే ఒక సామ్రాజ్యానికి రాజు, రాజవంశుడు రాజు. మరి రాజకుమారుడు అంటే రాజవంశుడు అంటే అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవించేటువంటి కుటుంబం, ఒక రాజ్యాది నేత. మరి అటువంటి రాజు ఎందుకని ఈరోజు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మనం తలుచుకుంటూ ఉన్నాం. మరి ఒకసారి మనం 2 మాటలు బుద్ధుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు బుద్ధ భగవానుడు అంటున్నాం. ఒక రాజు భగవానుడు ఎట్లయిండు అంటే 29 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మరి ఆ బుద్ధుడు వారి యొక్క కుటుంబ సభ్యులు అంటే మరి భార్య కుమారులు కలిసి ఆ రాజ్యాన్ని వదిలేసి ఈ యొక్క డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పనగిరి ఊరు కావచ్చు, పనగిరిలో ఉన్న ఈ సైట్ సంబంధించి చరిత్ర ఏందో పుస్తకాలు చదివి ఉండే ఈరోజు ఇక్కడ చూడడం కావచ్చు, ఇక్కడ ఉన్న అంశాలు చూసి మన భారతదేశం ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా ప్రత్యేకంగా దీంట్లో పనగిరి చరిత్ర ఎంతో గొప్పది అని తెలుసుకుంటే చాలా సంతోషం. వారు ఇంత వివరంగా మనకి తెలియజేశారు. వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన సాంప్రదాయానికి, ఆ సైట్స్కి, ఇక్కడ ఉన్న ఆర్కియాలజికల్ హెరిటేజ్కి ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు వారు చొరవతోటి ఒక బుద్ధిస్ట్ సర్కిట్ కింద 5 సైట్లలో ప్రత్యేకంగా మనకి ఈ పనులు చేపట్టడానికి ప్రత్యేకంగా శాంక్షన్లు ఇవ్వడం, అందరు ఆర్కియాలజీలో ఉన్న ఈ అంశాల మీద ప్రత్యేకంగా అవగాహన ఉన్న వాళ్ళకి మొబిలైజ్ చేసి ఆదేశాలు ఇచ్చి వారికి దీనికి అభివృద్ధి చేయడానికి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనకి గైడెన్స్ ఇస్తూ అదేవిధంగా దిశానిర్దేశం చేస్తూ ఉన్న మంత్రి గారికి ప్రత్యేకంగా మన జిల్లా తరఫున ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను పట్టించుకొని అధికారుల తీరుతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని గట్లమల్లపల్లి, మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో అంతర్గత రహదారుల్లో, వీధులలో మురుగునీరు చేరి
దోమలు ఈగలకు ఆవాసాలుగా మారి ప్రజలు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం నెలకొందని కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లి ప్రజలు అనారోగ్య బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో పారిశుద్ధ పనులను పట్టించుకోని అధికారుల తీరుతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోనే గట్లమల్లపల్లి, మాందాపురం గ్రామ పంచాయతీలలో అంతర్గత రహదారుల్లో వీధుల్లో మురుగునీరు చేరి దోమలు ఈగలకు ఆవాసాలుగా మారి ప్రజలు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం నెలకొందని, కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లి ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాల ఓపెన్ చేసి విద్యార్థుల పాఠశాలకు వస్తున్నప్పటికీ పాఠశాల ఆవరణలో మొత్తం పిచ్చి మొక్కలు పెరిగి చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నాయి. వెంటనే పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే విద్యార్థులకు పాము, తేలుకాటు వంటి ప్రమాదాల బారిన పడే అవకాశం పొంచి ఉంది. గట్లమల్లెపల్లి గ్రామ పంచాయతీలో అంగన్వాడీ పాఠశాల ఆవరణం పిచ్చి మొక్కలు పెరిగి చిన్నపిల్లలకు అతి ప్రమాదకరంగా మారింది. ఇక ₹1,00,000 నిధులు వెచ్చించి గ్రామాలలో ఏర్పాటు చేసిన నర్సరీల పరిస్థితి అధ్వానంగా మారింది. ఉపాధి హామీ నుండి ₹1,00,000 ఖర్చు చేసిన వన నర్సరీలలో మొక్కలు పెంచడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒకవైపు అధికారులతో ప్రతిష్టాత్మకంగా మొక్కలు నాటుతుంటే మరొక వైపు నాంపల్లి మండల పరిధిలోనే పలు గ్రామాలలో అధికారుల నిర్లక్ష్యంతో నర్సరీలలో మొక్కల పెంపకంలో విఫలమయ్యారు. నర్సరీలలో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం చేసిన విషయమై నాంపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సత్యాన్యూస్ వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శులు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి నర్సరీలలో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించి మోరింగా, ముప్పాయి వంటి మొక్కలను పెంచి ప్రజలకు అందించాలని సూచన చేసినట్లు తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ పనులు నిర్లక్ష్యంపై మండల పంచాయతీ అధికారిని సత్యాన్యూస్ వివరణ కోరగా గ్రామ పంచాయతీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పంచాయతీ కార్యదర్శులకు తగు సూచనలు చేస్తామని, గ్రామాలలో నెలకొన్న పారిశుద్ధ పనుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కొమ్మలలో నేర్చుకున్నారు.
రోజు తీస్తారా? ఎప్పుడెప్పుడు తీస్తారు? ఒకసారి పోనీరా నేను పోనీ ఏ వాళ్ళు ఇదంతా మట్టి తీస్తురా? ఇదంతా ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా బిఎల్ఓ సూపర్వైజర్లుగా నియమించబడిన వారు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణ సర్లో భాగంగా బిఎల్ఓ సూపర్వైజర్లుగా నియమించబడిన వారు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారమైన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులను బిఎల్ఓ సూపర్వైజర్తో పాటు
కొంతమంది అధికారులను కూడా ఓటర్ జాబితా సమగ్ర సవరణ నియమించడం జరిగిందని, వీరందరూ తప్పనిసరిగా ఎన్నికల విధులలో పాల్గొనాలని, ఎవరికీ విధుల నుండి మినహాయింపు ఉండదని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా జిల్లాలలో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై సమీక్షించేందుకు గాను ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి ఐఏఎస్ అధికారి గౌరవ ఉప్పల్ ఈ నెల 24న జిల్లాకు రానున్నారని, అందువల్ల ప్రజాపాలనకు సంబంధించి అధికారులందరూ అందుబాటులో ఉంటూ వారి శాఖ ద్వారా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో చేపట్టిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నివేదిక సమర్పించాలన్నారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని, విజయగాథలు సమర్పించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యామ్ రోడ్ల శంకుస్థాపన నిమిత్తం జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున వివిధ శాఖల అధికారులు వారి శాఖకు సంబంధించిన నివేదిక వెంటనే సిపిఓకు సమర్పించాలని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు నెలాఖరులోగా టూర్ డైరీలు సమర్పించాలని, హాస్టళ్ల తనిఖీతో పాటు ఆహార భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పైలట్ పద్ధతిన చేపట్టిన మిర్యాలగూడ నక్ష కార్యక్రమం పురోగతి, భూసేకరణ, ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్ సమీక్షించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జెడ్పీసీఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఇతర అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కాంక్రీట్ మిల్లర్ల విషయంలో రవాణా శాఖ అధికారుల పనితీరుపై కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా ఆర్డీఓ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని వారు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ను కలిసేందుకు నాయకులు ప్రయత్నించారు. కాంక్రీట్ మిల్లర్స్ విషయంలో రవాణా శాఖ అధికారుల తీరుపై కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా ఆర్డీఓ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నారు. అధికారులు స్పందించడం లేదని వారు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ను కలిసేందుకు నాయకులు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం వద్దే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, మొబైల్ స్క్వాడర్ల పేరుతో కాంక్రీట్ మిల్లర్లపై అక్రమంగా కేసులు రాయడం సరికాదన్నారు. పొట్టకూటి కోసం లేబర్గా జీవనం సాగిస్తున్న భవన నిర్మాణ కార్మికులను చలనాల పేరుతో వేధించడం దారుణమన్నారు. కాంక్రీట్ మిల్లర్లు కేవలం నిర్మాణ సామాగ్రి అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా అధికారులు జరిమానాలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం కాంక్రీటు మిల్లర్లకు మినహాయింపు ఉన్నప్పటికీ గత దశాబ్దాలుగా వస్తున్న ఈ మినహాయింపులను
మినాయింపులను పక్కనబెట్టి అధికారులు కేసుల పేరుతో బెదిరింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో కమిషనర్ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికి సంవత్సరం గడిచినా అది కార్యరూపం దాల్చలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులు ఇలాగనే కొనసాగితే వారం రోజుల తర్వాత రోడ్లపైన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ భరత్ కుమార్, రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి, ఈ తిరుపతయ్య, బాలస్వామి, శాంతయ్య, రాములు, శ్రీరాములు, వెంకటేష్, పరశురాం, శ్రీనివాస్, నాయకులు ప్రవీణ్, విజయ్, అంజీ, ఆనంద్, మాన్యం గౌడులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ గ్రేటర్ హైదరాబాద్ మిల్లర్ సభ్యులకు తెలియజేసే విషయం ఏంటంటే, గత సంవత్సరం కాలంగా మన ఆర్టీఓల సమస్య కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. అయినా మనకు అధికారులు మనకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు కూడా మనం ఆర్టీఓ అధికారిని ఇలంబర్తిని కలుద్దామని వచ్చిన సందర్భంలో సార్ గారు లేకపోవడం వల్ల ఈరోజు ఈ బ్రేక్ పడ్డది. కాబట్టి గత సంవత్సరం నుంచి కూడా పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది, రవాణా కమిషనర్ పొన్నం ప్రభాకర్ గారిని, మినిస్టర్ గారిని, అదేవిధంగా వాకిటి శ్రీహరి మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే మనకి ఎక్కడి నుంచి కూడా అధికారులు మనకి ఎలాంటి సమస్య పరిష్కారం జరగడం లేదు. కాబట్టి దీని మీద ఒక వారం రోజుల పాటు ఇదే విధంగా చూసి తర్వాత నిరసనకు దారితీస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్ల మీదకి మిల్లాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నాకు కూడా పూనుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై మిల్లర్ అన్న, జై జై. ఈరోజు కూడా నా మైండ్లో మొత్తం ఉన్నది ఏంటంటే, మినిస్టర్ గారు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసింది మన ముందే, అందరు ఉన్నారు ఆ రోజు ఇచ్చిన వాళ్ళు కూడా. ఈయన ఫోన్ బిజీ వచ్చింది, తర్వాత కాల్ బ్యాక్ కూడా చేయలేదు. మినిస్టర్ గారు నేను అదే రోజు పని చేపిస్తా అన్నాడు వారం కింద. ఇప్పటి వరకు అది జరగలేదు. కాబట్టి మనం సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి ఆయనకు వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఆ లెటర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఆయన చేస్తే ఓకే, లేదంటే ఇన్న ఆఫీస్లో కూర్చుందాం, దాంట్లో ఏముంది. మేము కొత్తగా అడుగుతలేం కదా, లేకుంటే కొత్తగా జీవో తీసుకురండి, లేకుంటే మాకు ఎగ్జామ్షన్ స్పెషల్గా ఇవ్వండి అని చెప్పి ఏమి అడుగుతలేం. మన హక్కు మనకి ఏమని చెప్పి అడుగుతుంది. వాళ్ళు చేసిందే మనకి ఏమని చెప్తుంది. ప్రభుత్వం అంతా క్లియర్గా పెట్టి ఇక దాదాపు లేని దానికి కూడా 8,300 రూపాయలు చాలా, దాదాపుగా 25 మందికి ఇప్పటివరకు బండి కేసులు రాసిండు, బండ్లు పట్టుకోలేదు. స్పెషల్ స్క్వాడ్ వచ్చింది, బండ్లు పట్టుకోకుండా 25 కేసులు అయినాయి ఇప్పటివరకు దాదాపు మన మిల్లర్ల మీద. సాంతాన దాని మీద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా ఆయన కేసు రాసిపోయింది. నెక్స్ట్ మంత్ సీజ్ చేస్తాం. దాన్ని క్లోజ్ చేసుకోవాలి. దాన్ని క్లోజ్ చేసుకొని మనం మెమో కాపీ తీసుకోవాలి, స్ట్రెంత్ పెంచుకోవాలి. ఇప్పుడు నా పేరు బి గోపాల్, కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మేము గత సంవత్సర కాలంగా ఆర్టీఓ సమస్యలపైన మిల్లర్లకు మొదటి నుంచి మాకు ఎగ్జామ్షన్ ఉంది, మిల్లర్లు తీసుకెళ్లి సైట్ల మీద పని చేసుకోవచ్చని. కాకపోతే ఈ మధ్యన మొబైల్ స్క్వాడ్ అని చెప్పి ఏదైతే కొత్త టీంలు నేసినరో వాళ్ళకి తెలుసో తెలియకో డైరెక్ట్గా కేసులు రాసి ఆ స్లిప్పులు చేతిలో పెట్టి బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాదాపు ఈ వారం రోజులలోనే 20 నుంచి 25 కేసులు రాసిండ్రు. ఆ కేసుల డబ్బులు కూడా కట్టుకునే పరిస్థితి మిల్లర్లకు లేదు. వీళ్ళు చేసుకుంటే రోజు పనిచేస్తే తప్ప దినం గడవని పరిస్థితి. అలాంటి వాళ్ళను తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేయడం నిజంగా అత్యంత దారుణం. గతంలోనే మనం కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన వారం రోజుల్లో సమస్య క్లియర్ చేస్తామని అన్నారు. గతంలో రోషయ్య గారు ఉన్నప్పుడే మాకు ఈ మిల్లర్లకు ఎగ్జామ్షన్ ఉంది, ఆ మెమో వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు కమిషనర్ గారిని కలవడానికి రావడం జరిగింది. కాకపోతే ఆయన అందుబాటులో లేరు. ఇన్స్పెక్టర్ గారికి ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి ఆయన వెళ్ళారని చెప్పి తెలిసింది. రేపు మళ్ళీ వస్తాము. ఈ వారం రోజుల్లోపు ఈ సమస్య పరిష్కారం చూపకపోతే, ప్రభుత్వం కానీ కమిషనర్ కానీ చూపకపోతే 100% మా మిల్లర్లు రోడ్ ఎక్కినప్పుడు సమస్యలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. సో దయచేసి
అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ కోరేది ఒకటే, ఇప్పటికీ సంవత్సర కాలంగా మిమ్మల్ని వేడుకుంటున్నా పట్టించుకోలేదు. కాబట్టి నెక్స్ట్ 1 వీక్ తర్వాత 100% ఉద్యమం ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. గన్ పార్క్ వేదికగా మేము కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. దయచేసి అంతలోపు మీరు మా సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై మిల్లర్ అన్న, జై జై మిల్లర్ అన్న. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో న్యాయవాదుల రక్షణ చట్టం ఒక మైలురాయి అని, దీనిని పాస్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సూర్యాపేట న్యాయవాదులు పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో న్యాయవాదుల రక్షణ చట్టం ఒక మైలురాయని, దీనిని పాస్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సూర్యాపేటలో న్యాయవాదుల పార్టీలకు అతీతంగా ముక్తకంఠంతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాదులు హాజరై మాట్లాడుతూ, సాధారణంగా న్యాయవాదులు ఒక వర్కింగ్ డే రోజున ఇంత పెద్ద సంఖ్యలో హాజరు కావడం చాలా కష్టమని, కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క న్యాయవాదికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా అమలు చేసి చట్టాన్ని తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. దేశంలోనే రాజస్థాన్, కర్ణాటక తర్వాత 3సారి తెలంగాణలోనే ఈ చట్టాన్ని తీసుకువచ్చారంటే న్యాయవాదులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పిల్లర్లు వంటి వారని, పిల్లర్లు లేకపోతే ఏ బిల్డింగ్ నిలబడదన్నారు. గతంలో తన తండ్రి స్వర్గీయ దామోదర్ రెడ్డి కూడా ఎల్లప్పుడూ న్యాయవాదుల పక్షాన నిలబడి పోరాటం చేశారని, ఏ సమస్య వచ్చినా న్యాయవాదులతో భుజం కలిపి నిలబడ్డారని గుర్తు చేస్తున్నారు. సూర్యాపేటలో ఒక పెద్ద కోర్టు భవన నిర్మాణం కోసం ఇప్పటికే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, ముఖ్యమంత్రి సారథ్యంలో అతి త్వరలోనే ఈ భవనానికి శంకుస్థాపన చేసి ఏడాది లేదా ఏడాదిన్నర కాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కొత్త చట్టం అమలులో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, సూర్యాపేటలో ఏ లాయర్ మీదైనా ఈగవాలినా సహించే ప్రసక్తి లేదని, ఎస్పీ, డిఎస్పీల సహకారంతో న్యాయవాదులకు పూర్తిగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అలాగే ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు ఇటీవల పార్లమెంటు సభ్యులు కొందూరు రఘువీరెడ్డితో కూడా చర్చించానని, రాబోయే పార్లమెంటు సమావేశాలలో దీనిపై ప్రస్తావించేందుకు సూర్యాపేట బార్ అసోసియేషన్ వారు ఒక సమగ్రమైన సమ్మరీ డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నూక సుదర్శన్ రెడ్డి, ఉమాపతి, వైస్ చైర్మన్ షఫీవుల్లా, తల్లమల్ల హసేన్, బొమ్మగాని శ్రీనివాస్, వివి రావు, టేకుమట్ల శ్రీనివాసరావు, మధుబాబు, డప్పు మల్లయ్య, బత్తిని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన బార్ అసోసియేషన్ సెక్రటరీ హసేన్ గారు మాట. సుదర్శన చాలా కీలకమైనది. ఈ న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు అనే వాళ్ళు పిల్లలు లాంటి వాళ్ళు. పిల్లలు లేకపోతే ఏ బిల్డింగ్ కూడా నిలబడదు. అట్లనే ఈరోజు మీకు మానసిక ధైర్యం ఇవ్వడానికి, ఎందుకంటే చట్టం నిజంగా పనిచేస్తుందా పనిచేయదా అనేది తర్వాత సంగతి. ఖచ్చితంగా దాని అమలులో కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది చట్టాన్ని కూడా. ఎందుకంటే కొన్ని విషయాలలో మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఏది ఏమైనా కానీ ఇట్లాంటి చట్టాన్ని చేయడము, అది కూడా కాంగ్రెస్ పార్టీ
ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు వారి మేనిఫెస్టోలో పెట్టి తూచా తప్పకుండా ఈ రోజు చట్టం తీసుకురావడం చాలా నాకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చాలా గర్వంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేగాక మీరు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో, తర్వాత అధికారంలో ఉన్న కర్ణాటకలో, మూడోసారి అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రమే ఈ చట్టం తీసుకురాగలిగినామంటే న్యాయవాదుల పైన కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏందో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కానీ నాన్నగారు ఆ రోజు 2004 సంవత్సరంలో మన జిల్లాకి ఇక్కడ కోర్టు తీసుకురావడం కానీ, న్యాయవాదుల పక్షాన కొట్లాడడం కానీ, ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ మీరు టెంట్ వేసుకొని కూర్చుంటే ఆ టెంట్ లో మీ పక్కన భుజం కలిపి కూర్చున్న నాయకుడు మా నాన్నగారు స్వర్గీయ దామోడి గారు. అలాంటి నాన్నకు కొడుకుగా పుట్టడం నా అదృష్టం. మీరందరూ కూడా నాన్నగారిని ఎట్లయితే అభిమానించినారో, వారిని ఎట్లయితే ఆదరించినారో, అదే స్థాయిలో నాకు ఈరోజు ఏ పదవి లేకపోయినా మా గౌరవం నాకు ఇచ్చినందుకు నేను చేతులు జోడించి మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మీరు నాకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తానని చెప్పి సూర్యాపేటలో ఈ రోజు మనం ఒక పెద్ద కోర్టు భవనం నిర్మించడం కోసం మనకు 10 ఎకరాల జాగా కూడా కేటాయించి ఉన్నది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈరోజు న్యాయశాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో తప్పకుండా అతి త్వరలో ఆ బిల్డింగ్ కి ఫౌండేషన్ వేయడంతో పాటు ఆ బిల్డింగ్ ని వచ్చే సంవత్సరం కాలం పాటులో దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా నాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత మంచి చట్టాన్ని తీసుకొచ్చినా చట్టం అమలులో కూడా ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు మీరు తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థకి కూడా, న్యాయవాదులు కూడా కొన్నిసార్లు వాళ్ళ చట్టాన్ని చేయాలంటే పోలీస్ వారి సహకారం అవసరం. ఎక్కడైనా మీకు ఇబ్బంది అయినట్టయితే తప్పకుండా నా వంతుగా ఎక్కడ చెప్పాలో వారికి చెప్తాను. ఎస్పీ గారి సహకారం తీసుకుందాం, డిఎస్పీ గారి సహకారం తీసుకుందాం. కానీ సూర్యాపేటలో ఏ లాయర్ మీదైనా ఈగ వాలినా గానీ సహించే ప్రసక్తి ఉండదని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాను. న్యాయవాదుల రక్షణ చట్టం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ యొక్క యాక్ట్ని గజెట్ చేస్తూ మరి ఆ రోజు నుంచే అమలు చేసిన సందర్భంగా, శుభ సందర్భంగా సూర్యాపేట బార్ అసోసియేషన్ నుంచి ఆ రోజే మనం బార్ అసోసియేషన్ హాల్లో అందరం కూడా ఆనందపడుతూ కేక్ కటింగ్ మన పీడీజే గారి యొక్క అమ్మగారి ఆఫీసులతో మనం కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆ యొక్క నేపథ్యంలో మన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో సోమవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొలనుపాక గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో గ్రామంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. చాళుక్యుల కాలంలో నిర్మితమైన శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం రాష్ట్రంలోని అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో సోమవారం రోజున రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూంపల్లి కృష్ణారావు కొలనుపాక గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో గ్రామంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా కలిగిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. చాళుక్యుల కాలంలో నిర్మితమైన శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీన ఆలయంలో ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు. వీరశైవ సాంప్రదాయానికి ఆద్యాచారుడిగా భావించే రేణుకాచార్యులు కొలనుపాకలోనే అంతరించారనే విశ్వాసం ఉండటంతో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొలనుపాకను సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొలనుపాక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పురావస్తు శాఖ మరియు పర్యాటక శాఖల సమన్వయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మ్యూజియం ఏర్పాటు, దేవాలయ పరిసరాల అభివృద్ధి వంటి పనులకు నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంకా అనేక పనులు పూర్తి కావాల్సి ఉన్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా
పిన్నేరు చెరువును మినీ ట్యాంక్ బ్యాండ్ తరహాలో అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ చెరువు కట్టను విస్తరించడం, రైలింగుల ఏర్పాటు చేయడం వంటి చర్యలతో సందర్శకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అయితే ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని సౌకర్యాలు అవసరమని మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా కొలనుపాక సోమేశ్వరాలయ, జైన మందిరం, పిన్నేరు చెరువు ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూదరబోయిన యాకమ్మ వెంకటేష్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, జంకస్వామి, జాడ సురేందర్ రెడ్డి, నంద మహేందర్, కుమ్మరిండ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నట్టుగా తెలిసింది. మరి వారి పర్యటనలో భాగంగా భువనగిరి జిల్లాలో ఉన్న టూరిజం శాఖకు సంబంధించిన కార్యక్రమాలు రివ్యూ చేయడమే కాకుండా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కొలన్పాక గ్రామానికి కూడా వచ్చి ఇక్కడున్న సోమేశ్వరాన్ని సందర్శించడమే కాకుండా పర్యాటక శాఖ సంబంధించిన విషయాలన్నీ కూడా వారు సమీక్షిస్తారని చెప్పి మాకు సమాచారం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారికి కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాను. గతంలో చోళరాజులు కట్టించిన చోళరాజులు కాలం నాటి దేవాలయం సోమేశ్వరాలయం మరి రేణుకాచార్యులు లింగంలోంచి ఉద్భవించారని, వారు ఉద్భవించిన తర్వాత కర్ణాటకలో అనేక మఠాలు స్థాపించి ధార్మిక చింతన గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి అనేక ప్రబోధాలు చేశారని, ఇప్పటికీ కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి అనేక మంది భక్తులు మన సోమేశ్వరంలోకి వచ్చి దర్శనం చేసుకుని పోతూ ఉంటారు. చాలా గొప్ప చరిత్ర గల ఆలయాన్ని గతంలో అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పినప్పుడు వారు కూడా వెంటనే స్పందించి యారుగుట్ట దేవాలయంతో పాటు తప్పకుండా కొలన్పాకలో ఉన్న సోమేశ్వరాన్ని కూడా అభివృద్ధి చేద్దామని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిని, టూరిజం డిపార్ట్మెంట్ వారిని కొలన్పాకకు పంపించారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం కేసీఆర్ గారు నాడు 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు గారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. తద్వారా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అదేవిధంగా దేవాలయ అభివృద్ధి చేయాలనే సంకల్పం చేస్తున్నారు. ఆ పనులన్నీ కూడా త్వరితగతిన చేపించి సోమేశ్వరాలయ అభివృద్ధి కోసం ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం మరి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో అన్ని చెరువులు బాగు చేస్తున్నప్పుడు ఇక్కడ టూరిజం బాగా డెవలప్ కావాలని, యారుగుట్టకు వచ్చిన భక్తులందరూ కూడా కొలన్పాక కూడా రావాలి, జైన్ మందిరం చూడాలి, సోమేశ్వరాలయం చూడాలి, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పి చెరువు పెట్టింది. నిన్న చెరువును కూడా మరి మినీ ట్యాంక్ బండ్ లాగా అభివృద్ధి చేయించడం జరిగింది. దాదాపు 2.5 కోట్లు మంజూరు చేయించి 4 కోట్ల రూపాయలు నిన్న చెరువుకు మంజూరు చేయించి మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినాము. మరి బండ్ కూడా చాలా చిన్నగా ఉండేది, కట్ట బాగా వెడల్పు చేయించి రైలింగ్ చేయించి ఎవరు వచ్చినా కానీ పర్యాటకులకు ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పి మా వంతు కృషి చేసినాం. ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది కాబట్టి తప్పకుండా కొలన్పాక ఆ మినీ ట్యాంక్ బండ్ కానీ దేవాలయాన్ని కానీ అభివృద్ధి చేసి మరి ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారికి మా విజ్ఞప్తి. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు సుపరిపాలనకు మూలస్తంభమైన సమాచార హక్కు చట్టం 2005ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజు ఆదేశాలు, మార్గదర్శకత్వం మేరకు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నల్గొండ జిల్లా కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు పారదర్శకత, జవాబుదారీతనం మరియు సుపరిపాలనకు మూలస్తంభమైన సమాచార హక్కు చట్టం 2005 నుండి
మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ SHCSC జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాలు మార్గదర్శకత్వం మేరకు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నల్గొండ జిల్లా కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖలలో సమాచార హక్కు చట్టం 2005లోనే సెక్షన్ 4(1)B నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయడం, స్వచ్ఛంద సమాచారం వెల్లడింపును ప్రోత్సహించడం, సమాచార అభ్యర్థులను నిర్ణీత గడుపులో సమాధానాలు అందించడం, ప్రజలకు సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన కల్పించడం, ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకత మరియు జవాబుదారీతనం మరింత బలోపేతం చేయడం వంటి కీలక అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సమాచార హక్కు చట్టం ప్రజలకు కేవలం సమాచారం పొందే హక్కును మాత్రమే కాకుండా అవినీతి నిరోధించే శక్తివంతమైన ఆయుధంగా సుపరిపాలన సాధనకు మార్గదర్శకంగా నిలుస్తుందని కమిటీ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నల్గొండ జిల్లా అధ్యక్షులు సిద్ధం వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు బైరు రవి మరియు జిల్లా కార్యదర్శి పగడాల లక్ష్మయ్య పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలు రోజువారీ పని ముగించుకున్న తర్వాత గ్రామ మైదానంలో యోగా ఆసనాలు చేశారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి ఆసనాలు సాధన చేశారు. కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహం చూపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మచాల గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలు రోజువారీ పని ముగించుకున్న తర్వాత గ్రామ మైదానంలో యోగాసనాలు చేశారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి ఆసనాలు సాధన చేశారు. కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహం చూపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజికవేత్త నేరటి పురుషోత్తం మాట్లాడుతూ, యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను నెలకొల్పే ఒక సంపూర్ణ జీవన విధానం. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. రోజుకు 30 నిమిషాలు యోగా చేస్తే శారీరక శ్రమతో వచ్చే అలసట తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ మేటీలు రేణుక, మాధవి, రజని, శ్వేత, సుజాత, వినోద, మమత, మంజుల, జ్యోతి, ఉపేంద్ర, కావ్యశ్రీ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఒక్కటి కిందే వద్దు. ఒక్కసారి చెప్తాను కావాలి. ముంగడికి చేతులు ముంగడికి చేతులు ముంగడికి. ఓకేనా? అంటున్నారు. కాలు కుడి కాలు ముంగడికి వేయండి. కుడి కాలు ముంగడికి వేయాలి. కుడి కాలు వీడియోలు అంటున్నాయన. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో గత జనవరిలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నూతన కరెంటు సబ్స్టేషన్ కొరకు శంకుస్థాపన చేసిన శిలాఫలకం సబ్స్టేషన్ పనులు నడుస్తున్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి సమయంలో ఏదో ఒక వాహనంతో శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంతో గ్రామస్తులు చూసి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తక్షణమే స్పందించిన ఎస్ఐ శోభన్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించి నిందితులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గత జనవరిలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య నూతన కరెంటు సబ్స్టేషన్ కొరకు శంకుస్థాపన చేసిన శిలాఫల్కం సబ్స్టేషన్ పనులు నడుస్తున్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి సమయంలో ఏదో ఒక వాహనంతో శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంతో గ్రామస్తులు చూసి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన ఎస్ఐ శోభన్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించి నిందితులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్మిడి దశరథ గుప్తా, ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, నాయకులు కాళీ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బోర వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. ఒకప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు మానుండే కదా పని అయిపోయిందని అట్లా తీసుకొని మాడదాంటుంది కాబట్టి కలిపి పెట్టారు. ఇది మళ్ళీ కొత్తప్పుడు కూడా గీస్తున్నాయి కర్రలు అంటే నెట్టిండు డబ్బులు లెఫ్ట్ ముందుకే మూవ్ అయ్యింది. ఇట్లా స్టేట్ వచ్చింది సార్, వచ్చి రివర్స్ తీసుకుంటాం. అది పోయింది బైక్లో కానీ రివర్స్ వచ్చింది, ఇట్లా వచ్చింది రివర్స్ అయ్యి మళ్ళీ ఇట్లా కూలంగానే ఇక ఇటు వెళ్తే మాట్లాడుకోవాలి కానీ అంత అవసరం యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం మరిపడగ గంగాపురం గ్రామస్తులలో పంచాయతీ పాలకవర్గము ప్రైవేట్ స్కూల్ వ్యాన్ను సోమవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మరిపడగ గ్రామ సర్పంచ్ గూడెపు కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడగ గంగాపురం గ్రామస్తులలో పంచాయతీ పాలకవర్గం ప్రైవేట్ స్కూల్ వ్యాన్ను సోమవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మరిపడగ గ్రామ సర్పంచ్ గూడెపు కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సకల సౌకర్యాలు సమకూర్చామని, గ్రామంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, సూచిరాత కాఫీలు, వర్క్ బుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనంతో కూడిన అనేక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన ఊరు బడిని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గంగాపురం గ్రామ సర్పంచ్ కాళీ మంజుల ఆంజనేయులు, ఉప సర్పంచులు, మాజీ సర్పంచ్ దారసైదులు, దూదిగాని నాగరాజు, పింగిలి విజయభాస్కర్ రెడ్డి మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే 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 అన్నీ అట్లే ఉంటుందన్న. మేము చేస్తున్నాం. మేము మా ఏది మొత్తం ప్రైవేట్ గవర్నమెంట్ ఫీజులు ఎక్కువ తీసుకోమని చెప్పిండా, బుక్కుల ఫీజులు ఎక్కువ తీసుకోమని, మీకు టై అమ్ము అని చెప్పిండు, బూట్లు అమ్ము అని చెప్పిండా. అదే నానే చెప్పింది మీకు. కానీ ఇక్కడికి రా, మరిపడేకి రా, నేను మాట్లాడతాను నీతోని. రా, నీకు రూల్స్ ప్రకారం నీకు ఎంత ఫీజు వేయాలి రా. నీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉండాలి నేను కూడా మాట్లాడతారా. దాని నీ రూల్స్ నువ్వు మాట్లాడదు, నా రూల్స్ నేను మాట్లాడతా.
విలేజ్లో నేను రానిస్తలేను, నువ్వు పెట్టు, నా మీద కేసు పెడతావా ఏం పెడతావో పెట్టు. అవును, నీ బస్సు ఆపినా కదా, నా మీద కేసు పెట్టు. నేను నా పిల్లల్ని ఆపుకుంటాను, బస్సు రానియను. రెండు అవుతాయి మా విలేజ్ తీర్మానం అది. నీ ఒక్క బస్సే కాదు కదా, నీ ఒక్క స్కూల్ కాదు కదా, నీ ఒక్క పక్షపాతం బట్టి నీ మీద నేను చేస్తలేను కదా, అన్ని బస్సులను ఆపేస్తున్నా. సార్ మాకు కూడా కోఆపరేటివ్ చేయాలి, మీకు కూడా మేము చేస్తాం ఏదైనా ఉంటే కానీ మీరు ఇట్లా మంచి చేసి మాట్లాడద్దు. ప్రతి ఒక్క స్కూల్లో ఆపుతున్నాం మేము, ఆపుతున్నాం కదా మేము. హెడ్లైన్స్ మరోసారి. కొలనుపాక సోమేశ్వర ఆలయ అభివృద్ధికి 5 కోట్లు మంజూరు, స్మార్ట్ టెంపుల్గా తీర్చిదిద్దుతాం మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. ఫణిగిరి సమగ్ర అభివృద్ధికి 5 కోట్లు, బౌద్ధ కట్టడాల పరిరక్షణ పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన. గ్రామాలలో పడకేసిన పారిశుద్ధ్యం పట్టించుకోని అధికార గణం. సూపర్వైజర్లుగా నియమించబడిన వారు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలి, నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశం. ఆర్డీఓ అధికారుల వేధింపులు ఆపాలి, ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయం వద్ద అధికారుల తీరుపై నిరసన తెలిపిన కాంక్రీట్ బిల్డర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. సూర్యాపేటలో ఏ లాయర్ మీదనైనా ఈగ వాలినా సహించే ప్రసక్తి లేదు, న్యాయవాదుల రక్షణ చట్టం చారిత్రాత్మకం, ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. కొలనుపాక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సూచన. సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన అమలుకు నల్గొండ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పణ. వెల్మజాల గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, ఉపాధి కూలీల ఉత్సాహం. నూతన సబ్ స్టేషన్ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటున్న సర్పంచ్ గూడెప్పు కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.